సేమ్ నాకు ఇట్లాంటి క్రేజీ ప్లేస్ ఒకటి తగిలింది ఈ వెదర్కి తగ్గట్టు. మా బూను కానీ తీసుకుపోయి హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మా వాడికి పొలాలు చూడండి. చీ 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 వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రూనోయిడ్ వెళ్ళిపోదాం దా. బ్రూనోయిడ్ కనిపించట్లేదు, వెళ్ళిపోతా. ప్రతి నిమిషం కొత్త దినం. తుడిచే ప్రాసెస్ స్టార్ట్ నాకు. గబ్బు ఫెలో ఏంటి బ్రో అంత మాట. లుక్ ఎట్ మై కార్ అండి. ఇది మాత్రం మళ్ళీ మంచిగా టిఫిన్ తిని వచ్చింది. పొద్దున్న చూడడానికి వస్తే తీసుకొని రావాలి కామన్ సెన్స్ అంటే అది Hello everybody, welcome back to Simply Sindhura. So yes, early morning 6:45, 7 అవుతుంది. సో ఎస్, ఈ టైంలో ఏంటా ఈ అవతారం ఇది అనుకుంటున్నారా? బయట చలి విపరీతంగా ఉంది. మా ఇంటి ముందు చూస్తే చాలా ఫాగీ ఉంది. సో నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. డైలీ షూట్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఆన్ ద వే సేమ్ నాకు ఇట్లాంటి క్రేజీ ప్లేస్ ఒకటి తగిలింది ఈ వెదర్కి తగ్గట్టు. సో అక్కడికి వెళ్ళి నేను మా మమ్మీని మా బూను కానీ తీసుకుపోయి హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. సో తీసుకుపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కాస్త చిల్ అయ్యి వద్దామని డిసైడ్ అయ్యాదనమాట. సో స్టే ట్యూన్డ్. అమ్మ రెడీ అయ్యేలోపు మా బ్రూనో గాడు కూడా రెడీ అయిపోయాడు. చూడు ఎంత గుడ్ బాయ్లా కూర్చున్నాడు. బ్రూనో గాడు గుడ్ బాయ్ కదా, రెడీగా ఉన్నాడు ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కదా కదా. దసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రూనోలో బ్రూనమ్మా నేను బ్రూ. సో ఎస్, ఇక్కడ టిఫిన్స్కి వచ్చాము రోడ్డు మీదకి. ఐల్ షో యూ, వెయిట్. పద నువ్వు ఆగి ఇక్కడే మంచిగా ఉండు. వెయిట్ నో. ఇక్కడ ఫ్రెష్గా వేస్తున్నారు. మా వాడికి పొలాలు చూడండి. వాడికి వడ ఉంటే చాలు. We are eating vada bondam. Puri vada bondam. అక్కడ టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసి సరే మా బ్రూనో గాడిని ఏమైనా మంచి ప్లేస్కి తీసుకెళ్దామని అనుకున్నాను. ఎక్కడ అని ఆలోచిస్తే ఇదిగో ఇక్కడే లోపల ఒక చిన్న పొలంలాగా ఉంది. పొలం పక్కన ఇది చెరువు ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 5 minutes ఆపి దీన్ని మా బ్రూనో గాడికి వీడి టైం ఇచ్చేసి వెళ్దామని డిసైడ్. ఎస్, అలా యాక్చువల్గా నేను
ఇప్పుడు వచ్చే రూట్లో ఎంచక్క మనకి ఏమంటారు ఒక పాస్ట్ 1 వీక్ నుంచి నేను షూట్ లొకేషన్కి ఇదే రూట్ అనమాట. సో ఈ రూట్ నుంచి వచ్చే టైంకి ఏమంటారు షూట్ నుంచి వచ్చే టైంకి మంచిగా ఫాగీ ఆ ఎఫెక్ట్ భలే ఉంది. సో ఇది కానీ ఇవాళ ఎందుకో తెలియదు కానీ త్వరగా ఎండ్ వచ్చేసింది. సో ఎండ్ రావడం వల్ల అది మీకు చూపించలేకపోయాను. బట్ చాలామంది నా స్టేటస్లో అది చూసారు. సరే అలా మమ్మీని కూడా తీసుకొద్దామని చెప్తే మరి చూడండి ఆడ ఫ్లోర్లో ఆడుంది. సో ఐ విల్ షో యూ దిస్ లొకేషన్ వే. ఇది ప్రైవేట్ ప్రాపర్టీయా ఏ ప్రాపర్టీయా తెలీదు కానీ బ్రూనో కమియా బ్రూనో ఓకే బాయ్. చీ 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 వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. నాన్న వద్దు నాన్న అదా వద్దు. సో ఇది అనమాట, దిస్ ఇస్ ద లొకేషన్. ఇది చాలా బాగుంది. మా బ్రూనో కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. నా టెల్లదిట్రా గుచ్చుకుంటాయి అవి. దగ్గరలోనే ఉండు, దూరం వెళ్ళకు, మళ్ళీ దొరకవు నువ్వు. అమ్మ 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 గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఆడుకుంటున్నాడు మంచిగా. సో ఎస్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ తెలీదు. నో సారీ ఫర్ ద డైవర్షన్. మా బ్రూనో గడు వాటర్లోకి వెళ్ళి రియల్గా సాగొడుతుంది. బ్రూనో నో నో కమియా. పద వెళ్ళిపోదాం, వాడు వదిలేసి వెళ్ళిపోదాం. దా మమ్మీ పద. చాలు ఇట్రా కనిపించట్లేదు నువ్వు. బ్రూనో ఐడి కనిపించట్లేదు. బ్రూనో ఐడి వెళ్ళిపోదాం దా. బ్రూనో ఐడి కనిపించట్లేదు, వెళ్ళిపోతా. ప్రతి నిమిషం కొత్త దినం. పడతావు నాన్న. అమ్మా పడతావు. మో గుడ్ బాయ్ నువ్వు, గుడ్ బాయ్. చాలు మళ్ళీ వెళ్ళొద్దు. ఎంజాయ్. బ్రూనో కమియా. వీడు అసలు ఎవరు కాగట్లేదప్పా. మనం వెళ్ళిపోదాం బ్రూనో గాడిని ఇక్కడే వదిలేసి. అల్లరి ఎక్కువ అయిపోయింది బ్రూనో గాడికి. అమ్మా అది అందులో మునిగావంటే కింద పడిపోతావు, అటు వెళ్ళొద్దు. నీళ్ళల్లోకి వెళ్ళొద్దు. నో ఐ సెడ్ నో. నాకు తెలుసురా. ఇప్పుడు ఇదే నిన్ను వదిలే సమస్య లేదు. ఇప్పుడు దా బురద చేసాడు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాడు రాని. ఏదో తెచ్చుకుని బ్రూనో చూపించే. ఏం తెచ్చుకున్నావు బ్రూనో? షో హచ్మా లోపలికి వెళ్ళావంటే పడిపోతావు ఇంకా. దా నేను బయటికి, నాకు కూడా స్విమ్మింగ్ రాదు అసలుకి, తీయలేను బయటికి. కమ్. వీడు బేసిక్గా అంటారు కదా, పిల్లలుంటే ఇంట్లో అల్లరి సందడి ఉంటుంది. బేసిక్గా మా డాగ్స్ బ్రూనో గాడు ఈక్వల్ టు, అంటే మోర్ దాన్ కిడ్స్ అనమాట. వీడు చేసే అల్లరి అబ్బా నాకు తెలిసి పిల్లలు కూడా ఇంత అల్లరి చేయరు. రచ్చరంబోలా బురదలోకి వెళ్ళి మొత్తం రచ్చరంబోలా చేశాడు. అరే
బ్రూనోగా ఇప్పుడు ఈ తుడిచే ప్రాసెస్ స్టార్ట్ నాకు. గబ్బు ఫెలో ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడు ఓయ్ 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 హలో సార్ బాస్ ఏం గెలుపుకుంటున్నారు? కార్ చూడండి. నేను అందుకే ఓపెన్ చేయొద్దన్నా. వెళ్ళిపోతున్నాడు ఆ చెరువులోకి, లేక్లోకి. డా ఇప్పుడు నీకు క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్. నా కార్ చూసారుగా ఎంత వరస్ట్గా ఉందో ఒకసారి చూపించి అక్కడ కార్ లోపల మొత్తం బురద బురద చేసాడు ఇడు సార్. వెళ్ళిపోతుంది గబ్బు ఫెలో. ఈ కాసేపటికి గందరగోళం చేసేటట్టు కదా. కూర్చుందామా కాసేపు? వాడిని లోపల పెట్టు, మళ్ళీ లేక్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు ఒకసారి ఫోన్. లుక్ ఎట్ మై కార్ అండి. అమ్మా ఉన్న కాసేపటికి రచ్చ రంబోలా చేయలేదు. వీడిని ఎక్కడికి వాటర్ బాడీస్ దగ్గర తీసుకెళ్ళలేదన్నమాట సోఫార్ మేము. సో నార్మల్గా లైక్ ఫీల్డ్స్లోకి లైక్ ప్లేన్ ఏరియాస్లో ల్యాండ్స్లో తిప్పేసి వదిలేసేవాళ్ళం. కాకపోతే అంటే వీటికి కూడా ఏంటి అంటే పొద్దునుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి ఎనర్జీ రిలీజ్ చేయాలి. సో ఆ స్ట్రెస్ఫుల్ ఆ ఎనర్జీ అంతా రిలీజ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి వన్స్ ఇన్ అ వైల్ మా తమ్ముడు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇలా చేసి ఇలా వదిలేస్తాడు. సో దట్ ఇప్పుడు తిరిగింది కదా, సో అది తిరుగుతూ అలా రన్ చేస్తూ బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తుంది. సో అలా అని ఇవాళ వాటర్ బాడీ దగ్గర తీసుకెళ్తే రచ్చ రంబోలా చేశాడు మా వాడైతే. చెప్పాను కదా ఈక్వల్ టు పిల్లలు కాదని, పిల్లలకి మించి మా బ్రూనోగాడు. సో అది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీడికి ఇంకా స్నానం తప్పదు. సో బురద ఉంది. నా కార్ కూడా మొత్తం బురద అయింది. వెళ్ళి నా కార్ వాష్ చేసుకోవాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ అది వీడికి స్నానం కూడా చేయించాలి. బట్ ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ బికాజ్ మనము ఎలా ఎక్స్పీరియన్స్ అవుతామో వీడు కూడా పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కాబట్టి. పార్ట్ ఏంటి, హీఈస్ ఆల్మోస్ట్ అ ఫ్యామిలీ, హీఈస్ అ ఫ్యామిలీ కాబట్టి వీడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేము ఎప్పుడూ అనుకుంటాము. సో అందుకే అప్పుడప్పుడు లైక్ నార్మల్గా అలా తీసుకెళ్ళాలి అది అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కుదరదు అనమాట. సో కుదిరినప్పుడు ఇలా తీసుకొచ్చినప్పుడు మాకు ఎక్స్ట్రా పని తప్పదు అని వేరే విషయం. సో గైస్ ఇది అనమాట మా రచ్చరంబోల బ్లాగ్. సో ఆన్ ద వే ఒక గెస్ట్ని కలవడానికి వచ్చాను అనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? Getting ready. So much hadavid. Yeah. ఎందుకో లేట్ అయిపోయిందా? యా యాక్చువల్లీ లేట్ అయింది. ట్రాఫిక్ అయిపోయి అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి లేట్. మధ్యలో ఇలా కాల్స్. హలో బిజీ ఉన్నా, నేను చేస్తా. చాలా బిజీగా ఉన్నా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏం చెప్పు? ఎదలోయల్లో ఇంద్రధనస్సు మా టీవీలో వస్తుంది 1 o'clock తప్పకుండా. ఎదలోయల్లో ఇంద్రధనస్సు అరుంధతి మాత్రమే తప్పకుండా. సో ఇలా మా స్పెషల్ గెస్ట్ని కలపడానికి వచ్చాను అనమాట నేను. ఏంట్రా ఇంకా ఏం విశేషాలు? ఇది మాత్రం మళ్ళీ మంచిగా టిఫిన్ తిని వచ్చింది. పొద్దున్న చూడడానికి వస్తుంది. ఎవరు తీసుకొని రావాలని కామన్ సెన్స్ ఉండేది. అంటే అది ఇంకా అవ్వలేదు కదా. ఆర్టిస్ట్ కష్టాలు. ఆడు డాగ్స్ అరుస్తున్నాయి అక్కడ, డాగ్స్ అరుస్తున్నాయి. వాట్ ఇస్ సెట్ డౌన్ దండం పెడతారా? పట్టలు చెప్పకు చూడు. చాలు ఇంకా చాలు. చెప్పు ఓకే.
అమ్మా కొంచెం శాంతించాడమ్మ బిడ్డ. ప్రేమరా నీ పైన ప్రేమ. నా ప్రేమ ఒకేరన్నా షూటింగ్ ఇప్పుడు నేను పోయి మళ్ళీ మార్చుకోలేను. ఓకేనా ఓకేనా మన ప్రేమ కొంచెం తట్టుకుందాం నాన్న ప్లీజా. ఓకేనా ఏడా పోయి దూరావు, ఏడ దొరలేవు, పోయి నీళ్ళల్లో ఆడావంట. వెళ్ళిపోయాడు వాడు. ఏడపోయావు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు. నీళ్ళల్లో ఆడావా? నీళ్ళల్లో ఆడావా వెళ్ళి? ఏ నీళ్ళల్లో దూరవు పోయి? ఎక్కడ చెప్పు. వస్తున్నాను. సో మొత్తానికి మన అరుంధతి ఫైనల్ గెటప్ ఇది. ఓకే ఓకే కాసేపట్లో రచ్చ రంబోలా చేశాడు మా బ్రూనో గాడు. సో ఎస్ సో గైస్ ఇలా చిల్ అయ్యాను అనమాట. ఇలా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ కూడా చేసేసా పనిలో పని. సో ఇలా మీరు కూడా ఇలా టైం దొరికినప్పుడు అలా చిల్డ్గా ఇలా మంచిగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎర్లీ మార్నింగ్ ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఎస్ వెదర్ మనకి అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుంది, అది వేరే విషయం. సో ఎస్ గైస్ దిస్ ఇస్ మై బ్లాగ్. మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూరా. లవ్ యూ గైస్. టేక్ కేర్. బాయ్.